గత 5 సంవత్సరాల్లో మున్సిపల్ శాఖ టోటల్గా నిర్వీర్యం అయిపోయింది. అసలు గత ప్రభుత్వంలో అసలు మినిస్టర్ ఉండాడా లేదనేది కూడా నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే 2014 నుంచి 19 దాకా ఈ రాష్ట్రంలో మున్సిపల్ శాఖలో అనేక పనులు చేశాం. ప్రజలకు ఏది అవసరం ఎక్కువ ప్రయారిటీ వాళ్ళ డ్రింకింగ్ వాటర్, రోడ్లు, డ్రైన్స్, లైట్స్, ప్యారలల్ గా అదర్ పార్క్స్, యాక్టివిటీస్ ఇలా. అయితే గత ప్రభుత్వంలో అసలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులే వాళ్ళ దాదాపు 27,000 కోట్ల రూపాయలతో సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో 10,000 స్టేట్ గవర్నమెంట్ పెడితే 7,000 అర్బన్ అథారిటీస్ పెట్టుకుంటే 10,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. అసలు వదిలేశారు. అసలు అన్నిటికంటే ఆశ్చర్యం ఏంటంటే 15th ఫైనాన్స్ డబ్బులు ఎవరు వదులుకోరు. అసలు దానికి షేర్ పెట్టబడలేదు. వాళ్ళు ఇస్తారు. అది మనకు జిఎస్టీ కడితే జిఎస్టీ నుంచి వచ్చే మన షేర్ దాన్ని కూడా వదిలేశారు. 2023-24 లాస్ట్ ఇయర్ 454 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది స్టేట్ గవర్నమెంట్ కి. దాన్ని మున్సిపాలిటీస్ కానీ ఇచ్చేస్తుంటే ఏ మున్సిపాలిటీకి ఆ మున్సిపాలిటీ ఇచ్చుంటే సెకండ్ ఇన్స్టాల్మెంట్ 300 కోట్లు ఇస్తా ఉన్నారు. అది కూడా ఇచ్చేస్తుంటే ఈ మార్చి నుంచి సెప్టెంబర్ దాకా రేపు 1వ తేదీ దాకా ఇంకో 454 కోట్లు ఇస్తా ఉన్నారు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేశారు, దాన్ని మున్సిపాలిటీస్కి ఇవ్వాల, ఆ డబ్బులు డైవర్ట్ చేశారు. వాళ్ళు సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇలా, థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఇలా, నెక్స్ట్ ఇవ్వాల. అసలు టోటల్ అస్తవ్యస్తం. అసలు ఫైనాన్షియల్ గా ఎంత బ్యాడ్గా ఉందంటే స్వచ్ఛ భారత్ 2,098 కోట్లు శాంక్షన్ చేసి 298 కోట్లు వాళ్ళు ఇచ్చారు. స్టేట్ గవర్నమెంట్ 150 కోట్లు మ్యాచింగ్ ఫండ్ ఇస్తే మళ్ళా 298 కోట్లు ఇస్తా ఉన్నారు. ఇప్పుడు ఇది 2021, ఇప్పుడు కాదు 2021లో స్టేట్ గవర్నమెంట్ 11 కోట్లు ఇచ్చి గమ్మున అయిపోయింది. వాళ్ళు ఇవ్వాల.